మా వాయిస్ బాలేదు, వాళ్ళెవరన్నా అనుకుంటారు, ఈళ్ళేమనుకుంటారో ఇలా అని ఏం మాట్లాడాలన్నా గానీ మనకు తెలీదు గదా! ఆ బ్యాచ్ కాబట్టి మనకు పెద్దగా తెలీదు. ఈ 10 మంది చెప్పినప్పుడు ఏది కరెక్ట్ అని ఎట్టనుకుంటాము? మన మోటివేషన్ అవుతదా లేదా అని అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు వచ్చి రాక ఓపెన్ చేసినా, తీరా ఏమైందంటే చెప్తా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఏదో పిచ్చి పిచ్చిది వీడియోస్ పెడతా ఉన్నా. ఏది దొరికితే అది వీడియో తీసి ఒక పాట యాడ్ చేసి పెడతా ఉన్నా. అంటే ఒక వ్యూస్ ఒక 100 అంట, 100 అబోవ్ అటు వస్తా ఉన్నాయి. సరేలే జరుగుతుంది కదా అని చెప్పి ఊరికే పెడతా. వ్యూస్ పెరిగే కొద్దీ నాకు ఒకరోజు ఇంట్రెస్ట్ వచ్చింది. అరే ఏదైనా వీడియో తీయాలా అని. కానీ మనకి ఏ వీడియో తీయాలా, ఏ వీడియో పెట్టాలా అనేది నాకు అసలు తెలీదు. కానీ సరేలే అని చెప్పి మళ్ళీ అడ్డంగా మెచ్యూర్ అయినప్పుడల్లా ఒక వీడియో అట్టా నేను వీడియో తీస్తా. లేదంటే ఏదన్నా దొరికిన వీడియో ఏదన్నా పెట్టి పాట యాడ్ చేసేది. వాళ్ళ వాయిస్ కట్ చేసి ఏదో పిచ్చి పిచ్చిగా పెట్టి చిన్నంగా కొద్ది రోజులకు ఒక రవ్వ ఎక్కువ వ్యూస్ పెరుగుతా పోతే పెరిగే కొద్దీ మనకేమనిపిస్తది, ఏదన్నా ఒకటి తెలియంది చేసినప్పుడు మనకు ఒక ఉత్సాహం వస్తది. అలా చేస్తా అంటే కొద్ది రోజులకి ఏమైందంటే, నేను కొన్ని వీడియోస్ అదే బయట ఇన్‌స్టాగ్రామ్ అంట ఆడ ఉంటాయి కదా! కొన్ని తీసి దాంట్లో పెట్టి ఒక సాంగ్ యాడ్ చేయడం గానీ, లేదంటే నాకేదన్నా వచ్చింది ఏదన్నా చెప్పడం గానీ, అలా పెడతా ఉన్నా. సరే అని చెప్పి అయి వ్యూస్ ఒక్కటొచ్చి చాలా ఎక్కువైపోయింది. లైక్స్ ఎక్కువొచ్చినాయి. అట్లా ఫాలోవర్స్ గూడా ఎక్కువొచ్చినాయి సబ్‌స్క్రైబర్స్ ఎక్కువొచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ ఆనందం అయిపోయింది. ఆనందం ఎక్కువైపోయింది. కానీ ఏం చేయాలంటే దీంట్లో సిస్టమేటిక్‌గా యూట్యూబ్‌లో ఉన్నాయంట. అది మనకు తెలీదు. మనకు అంతగా ఆ బ్యాచ్ కాబట్టి మనకు పెద్దగా తెలీదు. సరే అని జెప్పి పెట్టంగా మళ్ళీ యూట్యూబ్‌లో ఏం జరుగుతుందని జెప్పి చెక్ జేసుకుంటా, అట్టా చూసుకుంటా ఏదో చేసిన. అప్పుడు చెప్పుండేదేందంటే, కొంతమంది ఒకలా చెప్తున్నారు. అవన్నీ ఒక్కరు గూడా ఒక్కటే కంటెంట్ ఇట్లా అని జెప్పి చెప్పలా. వాళ్ళకి తెలిసిన తరపున వాళ్ళు చెప్తా ఉన్నారు. మనం ఈ 10 మంది చెప్పినప్పుడు ఏది కరెక్ట్ అని ఎట్టనుకుంటాము? సరేలే అని జెప్పి ఊరికే పెడతా ఉన్నాం. కానీ కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే, అనుకోకుండా సబ్‌స్క్రైబర్స్ స్టార్ట్ అయిపోయినారు. ఒక రకంగా పెరిగిపోతా ఉండడం వల్ల మనకు చాలా హోప్స్ వచ్చింది. మనకు ఏందంటే వాచింగ్ అవర్స్ అనేది లేదు. ఎందుకంటే మనం లాంగ్ వీడియోలు మనం చేయడంలా ఏం మాట్లాడాలన్నా గానీ మనకు తెలీదు గదా! తెలీదు. ఏదో ఒకటి సంథింగ్ ఇప్పుడు మా వాయిస్ బాలేదు, వాళ్ళెవరన్నా అనుకుంటారు, ఈళ్ళేమనుకుంటారో ఇలా అని జరిగిపోయింది. సరే అని జెప్పి కొద్ది రోజులు అట్టే షార్ట్సే పెడతా ఉన్నా. ఆ వీడియోలు లేదంటే ఇమేజెస్ ఉంటాయి. గాడ్స్ దేవుళ్ళ ఫోటోలు. అవి ఓన్లీ ఫోటోలు మట్టికే తీసి ఏదో ఒక లైన్ ప్రకారం కొద్దిగా ఒక 30 సెకన్లు, 40 సెకన్లు అటు పెట్టి ఒక పాట యాడ్ చేసి పెట్టేస్తా ఉన్నా. మనకు భక్తులు ఎక్కువ గాబట్టి మన ఇండియాలో సబ్‌స్క్రైబర్లు పెట్టడం, వ్యూస్ రావడం, లైక్‌లు కొట్టడం జరిగిపోతా ఉన్నింది. ఆనందం పెరిగే కొద్దీ ఆనందం. ఆనందం పెరిగే కొద్దీ ఏమైందంటే, చిన్నంగా ఒక సబ్‌స్క్రైబర్స్ పెరిగినారు గాబట్టి, ఒక్క వీడియో వేరేది ఏదో బాగున్నదని జెప్పి థర్డ్ పార్టీదే అనుకో, ఒక వీడియో పెట్టినా. అది పెట్టి దానికి నా వాయిస్ యాడ్ చేయలా. దాంట్లో యూట్యూబ్‌లో ఉండే ఒక కొటేషన్ పెట్టుంటే దాన్ని యాడ్ చేసి పెట్టినా. పెట్టినప్పుడు దాని టైం చూడు మనకు తెలీదు. అది ఉండంగా మిలియన్స్ వ్యూస్ వచ్చేసింది. మిలియన్స్ వ్యూస్ వచ్చేసింది. ఇంగా సబ్‌స్క్రైబర్లు అంచుమించుగా పెరుగుతా ఉన్నా ఇంగా టాప్ పొజిషన్‌లోకి వెళ్ళిపోతా ఉన్నారు. మేము ఎక్స్‌పెక్ట్ చేయలే అసలు. వాచింగ్ అవర్స్ మట్టుకు యాడ్ కావంట షార్ట్స్‌కి. మనకు తెలీదది. కానీ దాని గురించి ఏంది ఈ మాదిరిగా వస్తాంది. మనకు మోనిటైజేషన్ అవుతదా లేదా అని చెప్పి మళ్ళీ యూట్యూబ్‌లో చెక్ చేస్తే అక్కడేం చెప్తున్నారు, మిలియన్స్ వ్యూస్ వస్తే 3 మిలియన్స్ వ్యూస్ వస్తే మోనిటైజేషన్ అవుతదంట. అది మనకు తెలీదు గదా! మనకి నాకు అప్పటికి ఉత్సాహంతో ఇంగా ఏదోన్నా థర్డ్ పార్టీది ఏదో ఒకటి యాడో సర్టిఫికేట్ ఏదో ఒకటి డౌన్‌లోడ్ చేసేది దాంట్లో పెట్టేది. వ్యూస్ వచ్చేస్తున్నాయబ్బా! నేను గూడా ఇంగా మోనిటైజేషన్ వస్తది. మనకు గూడా డబ్బులు పడిపోతాయి అనుకున్నా. కాకపోతే కొద్ది రోజులు పెట్టిన తర్వాత ఏమైందంటే అప్పుడే తెలిసింది. ఏ వీడియోలు పెడితే ఆ వీడియోలు పెడితే వ్యూస్ వచ్చినా గానీ అసలు ఒప్పుకోరని. అప్పటికి నీకు తెలియకుండా వీడియోలు పెట్టి ఇంత దూరం వచ్చినాం గదా అని జెప్పి
సరే అని జెప్పి ఏదో ఒకటి చేద్దామని జెప్పి యూట్యూబ్‌లో సెర్చింగు అది వాళ్ళు ఈళ్ళు కొట్టి మైండ్ అప్‌సెట్ అయ్యేట్టుగా చూసేసిన. ఏమి మనకు అర్థం వాళ్ళు చెప్పేటివి కొన్ని చెప్తున్నారు గానీ, నాకు అర్థమయ్యేటివి నాకు అర్థం కావడంలా. కొన్ని అర్థమవుతున్నాయి. కానీ అట్లా ప్రాసెస్ అనేది లేదు యూట్యూబ్‌లో. అంటే ఇయర్లీ మారుతుందంట గదా! అది మనకు తెలీదు. సరే అని జెప్పి ఓకే. వాచింగ్ అవర్స్ లేదు. ఈ ఉన్నట్టుండి 3,000,000 వచ్చేసినారు. దేంట్లో వ్యూస్ ఎక్కువొచ్చినాయో తెలీదు. వచ్చిన తర్వాత ఏమైందంటే, నాకు ఆప్షన్ చూపిచ్చేసింది. అంటే సబ్‌స్క్రైబర్లున్నారు, వాచింగ్ అవర్స్ లేదు. షార్ట్స్ వీడియోస్ మట్టుకు పాపులర్ అయిపోయినాయి. వ్యూస్ ఎక్కువొచ్చేసినాయి. 3,000,000 వచ్చేసినారు. మనకు ఆప్షన్ చూపిచ్చింది. ఆ ఆప్షన్‌లో మనం ఎట్టా దాన్ని ఓపెన్ చేయాలని మళ్ళీ యూట్యూబ్‌లో పోయి సెర్చ్ చేసి, ఇది చేసి చూచే పెట్టినాం. పెట్టిన తర్వాత ఫస్ట్ ఓకే చేసిందంటే, ఫస్ట్‌ది ఏదో అడిగింది. దాన్ని ఓకే చేసిన తర్వాత సెకండ్‌దొచ్చి డీటెయిల్స్ అడిగింది నా గురించి. డీటెయిల్స్ అడిగితే మొత్తం పిన్ కోడ్‌తో సహా మొత్తం అడ్రెస్ అంతా ఇయి పెట్టినాం. తర్వాత పెట్టిన తర్వాత సరే అని జెప్పి అది ఇన్ ప్రాసెస్ అని పడింది. ఇన్ ప్రాసెస్ అంటే మామూలుగా ఇన్ ప్రాసెస్ ఎన్ని రోజులు పడతదంటే వాళ్ళు 24 అవర్స్ అట్టా ఏదో సంథింగ్ ఎవరో చెప్పినారు. సరే దాని గురించి వెయిట్ జేసినాము. తర్వాత ఆటోమేటిక్‌గా ఓకే అయిపోయింది. రివ్యూ ఉన్నాది ఇంగో నెక్స్ట్ మూడో ఆప్షను. ఫస్ట్‌ది, సెకండ్‌ది ఓకే అయిపోయింది. ఇంగ 2 ఓకే అయిపోయినాయి కదా! ఆటోమేటిక్‌గా ఏదో ఇది పడింది. రివ్యూ వచ్చిన తర్వాత రివ్యూది ఓపెన్ చేసిన తర్వాత ఏం చేసినారంటే, మౌంటేషన్ అంటే ఇది ఫుల్ మౌంటేషన్ కాదది. 3,000,000కు అర్థమవుతదంట. కాకపోతే రెన్యూలో కొద్దిగా పడతా ఉంటది. ఫుల్ కావాలంటే 10,000,000 షార్ట్ వీడియోస్ వస్తే మటుకు అవుతదంట. అది మనకు తెలీదు గదా! మళ్ళీ అది సెర్చ్ చేసి తెలుసుకున్నాము. ఎట్టో ఒకట పెట్టినాము. పెట్టిన తర్వాత దాని రివ్యూ చెక్ చేసినప్పుడు ఏమైందంటే, ఎందుకులే అది బాధ అంటే బాధ కాదు. ఓకే. రివ్యూ చెక్ చేసి యూజ్డ్ కంటెంట్ పడింది. యూజ్డ్ కంటెంట్ పడింది. ఇంగంతే యూజ్డ్ కంటెంటే పడిందంటే ఇది ఎట్ట తీయాలని చెప్పి దాంట్లో పోయి, దీంట్లో పోయి చెక్ చేసి అప్పుల్ వీడియో ఏదైనా గానీ మనకు తెలిచ్చే గదా! తెలియక ఏదేదో ట్రై చేసినాము సరే అని జెప్పి ఏదైతే వ్యూస్ ఎక్కువొచ్చున్నాయో ఇంగ మనకు దాంట్లో పైకి మట్టుకే యూట్యూబ్ ఛానల్ లోపల డొల్లున్నాది. ఇంగ అది సరే ఓపెన్ చేసి ఏవేవో కొన్ని వీడియోలు డిలీట్ జేసినా. అయి గూడా ఎందుకు డిలీట్ జేసినావు అని జెప్పి వోళ్ళు ఫీడ్‌బ్యాక్‌లు ఇచ్చేసినారు. అయి దాంట్లో ఏదో తెలిసి తెలియకుండా వచ్చింది చదివినా. సరేలే అని జెప్పి చూస్తే ఫీడ్‌బ్యాక్‌లో ఇచ్చినారు. యూజ్డ్ కంటెంట్ ఉన్నాది. దాన్ని అప్లై అనే మట్టుకు ఇచ్చినారు. అది ఎప్పుడొస్తదో తెలీదు. ఇంక నాకు ఈ భయంతో ఏం చేశాను, నాకు తెలియకుండా దాంట్లో పెట్టిన పాత వీడియోస్ కొన్ని టాప్ అన్నీ డిలీట్ చేసుకుంటా వచ్చిన. పాయె వ్యూస్ కూడా పాయె. ఇప్పుడు ప్రెజెంట్ ఏందంటే, మళ్ళీ నీకు 3,000,000 వ్యూస్ వస్తేనే మౌంటేషన్ అన్నట్టుగా మళ్ళీ పడిపోయింది. దానికి చూడు ఏదో పెట్టినాం గదా అని జెప్పి ఇప్పుడు ఏం జేయాలా? లాంగ్ వీడియోస్ గూడా ఏం బెట్టాలన్నా గానీ ఎట్ట చెప్పాలో గూడా తెలియకపాయె. మనకు ఏదో పెట్టినాం. అంతే పెట్టినాం అన్నట్టుగా అయిపాయె. సరే అని జెప్పి ట్రై జేసి చూసా ఉంటే సబ్‌స్క్రైబర్స్ ఏమో ఉన్నారు. సరే సబ్‌స్క్రైబర్స్ వాళ్ళ కోసమైనా చేద్దాము. అంతమంది సబ్‌స్క్రైబర్ తీసుకొని రావాలంటే ఆషామాషీ గాదు. సరే అని జెప్పి కొద్దిగా ట్రై జేసి చూద్దామని జెప్పి ఏదో ఒకటి పెట్టాలని జెప్పి ఆలోచిస్తున్నాము. తర్వాత దేవుని నిర్ణయం. చూద్దాం ఏం జరుగుతాదో.